నువ్వు బేసిక్గా ఫోక్ సాంగ్స్ 30 పైనే చేశానని అంటున్నావు. నీ ఫేవరెట్ ఫోక్ దీనిలో వచ్చేసి ఫేవరెట్ డాన్సర్ ఎవరంటే ఎవరని చెప్తావు? ఇంతవరకు నాకు అనిపించలేదు ఎవ్వరు. ఇప్పుడు అసలు మొత్తం ఫోక్ ఇండస్ట్రీ అసలు అది ఒక సపరేట్ ఇండస్ట్రీ, ఒక దీని కింద అయిపోయింది. బట్ ఎవరిది నీకు అంత ఫేవరెట్ నచ్చిందని ఎవరిది అనిపించలేదు? నాదే ఫేవరెట్ అక్క. ఏం చెప్పావురా? ఇది కరెక్ట్, అంతే. మనకి మనమే ఫేవరెట్ ఉండాలి. నేను ఒప్పుకుంటా. ఓకే. సో అండ్ మాస్టర్స్ కూడా కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు కదా చాలా మంది. ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అంటే చెప్తావా? శేఖర్ వైరస్ మాస్టర్ అంటే నాకు ఆయన డాన్స్ బాగా నచ్చుతుంది, మంచిగా చేస్తారు, బాగా చేయిస్తారు. మళ్ళీ మాస్టర్ కూడా ఫేమస్, బాగా కొరియోగ్రఫీ చేస్తారు. ఇప్పటికీ చాలా ఎవ్రీడే కూడా ఫోక్ సాంగ్స్ కొత్త కొత్తవి ప్రోమోస్ ఫుల్ సాంగ్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఎన్నో సాంగ్స్ వచ్చాయి. నువ్వు చేసిన నీ సాంగ్స్ కాకుండా విడిగా వేరే వాళ్ళ సాంగ్స్ ఎవరైనా చూసినప్పుడు అబ్బా ఈ సాంగ్ నాకు వచ్చుంటేనా నెక్స్ట్ లెవెల్ ఉందని అనిపించిన పాట ఏదైనా ఉందా? ఉంది. ఏంటది? ఏ పాట? రాను ముంబై గ్రాండ్ సాంగ్. నాకు ఇచ్చుంటేనా రాను. అయితే వేయించాల్సిందే 2 స్టెప్పులు, రాను ముంబైకి రాను. సరౌండింగ్స్ చుట్టూ ఉండేవాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ అలా చాలామంది కూడా ఎందుకు ఆడపిల్లని ఇట్లా పంపిస్తున్నావు, అది డాన్సులు ఏంటి, ఆ గెంతడం ఏంటి, ఎగరడం ఏంటి, ఇట్లా రకరకాలుగా కూడా అనేవాళ్ళు. లేకపోతే మనం అసలు కొంచెం ఎదుగుతున్నామో లేకపోతే మంచి చేద్దాం అనుకున్నామంటే మనల్ని వెనక్కి లాగేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. సో అలా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా రిలేటివ్స్ అన్నారు అక్క, మా మామయ్యనే అన్నాడు, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే అన్నాడు, ఎందుకు అక్క ఎందుకు పంపిస్తున్నారు, అవసరమా, మంచిగా స్టడీ చేస్తుంది కదా, ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పేసి. మా మమ్మీ ఒకటి అన్నది, నా బిడ్డ ఇష్టం, అంతే, అక్కడికే స్టాప్ అల్లి. బట్ 7 years పైనే అయిపోతుంది నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చి. ఎందుకు వచ్చాను అసలు ఈ ఫీల్డ్ లోకి, హ్యాపీగా స్టడీసే కంటిన్యూ చేస్తే బాగుండని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది, చాలా టైమ్స్ అనిపించింది నాకు, ఒక్కసారి కూడా కాదు. చెప్పాలంటే అక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. ఒక్కరు చాలా మాటలు కూడా చాలా అన్నారు అక్క, ప్రొడ్యూసర్స్ అయినా ఎవరైనా, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి మేము సాంగ్స్, అసలు నీకు మేమెందుకు ఇవ్వాలి, అనే దాంట్లో టాలెంట్ ఏముంది, టాలెంట్ చూడక ముందుగా అన్నారు ఫస్ట్. డిస్రెస్పెక్ట్ చేయడము, లేకపోతే ఇట్లా సీరియస్ అవ్వడం, రూడ్ గా మాట్లాడడము, ఇలాంటివి చాలా మాట్లాడినారు. ప్రతి ఆడపిల్లకి రెస్పెక్ట్ లేకుండా ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు అక్క, ఇది మాత్రం చాలా జరుగుతుంది. ఎందుకు యంగ్ టాలెంట్ పీపుల్ అండ్ మీరు వచ్చింది కూడా చిన్న ఏజ్ లో కదా, మంచిగా బాగా చేస్తున్నావు అమ్మా బాగా చేయని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరా? అసలు చేసిన వాళ్ళే లేరా? నువ్వు వచ్చానా చేస్తేనే కదా అక్క చెప్పుకోవడానికి, ఎవరు చేయలేదు. నువ్వు చిన్న పిల్లవ, నీకు ఎందుకు ఛాన్స్ చేయాలి మేము, నీ వల్ల మాకేంటి ఉపయోగం, ఫేమస్ ఉందా నీకు ఏమన్నా, ఫేమ్ ఉందా, ఫేమ్ ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు, అంతే. ఈ 7 years లో బాగా ఏడ్చిన సందర్భం ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చింది అంటే లైక్ అది ప్రొఫెషనల్ గానే వర్క్ వైజ్ అయినా లేకపోతే ఫ్యామిలీ పర్సనల్ గా? మినిమం ఒక 5 times నేను చనిపోయేదాన్ని బతికినా అక్క, 5 times. 5 times? నీ ఏజే చిన్నది, నీకు అన్ని సార్లు అసలు థాట్స్ రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక్కసారి నా హెల్త్ బాగాలేదు అక్క, అసలు మొత్తం చెప్పాలంటే బ్లడ్ మొత్తం తక్కువైపోయింది. ఎందుకేమో సడన్ గా బ్రీతింగ్ స్టాప్ అవుతుంది. ఇంకా అంటే అమ్మాయి డౌట్ అండి బతకదు అని చెప్పేసి చెప్పిన, హెల్త్ ఇష్యూస్ వల్ల అట్లా అయింది. తర్వాత డాడీ వాళ్ళు అసలు చాలా ఏడ్చినారు. తర్వాత ఈవినింగ్ అయింది టైము, వచ్చేసరికి డాడీ వాళ్ళు వచ్చారంట, చేతి పట్టుకునేసరికి బ్రీతింగ్ ఓకే, అమ్మాయి ఓకే. అంటే నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం అక్క, డాడీ లేకపోతే నేను లేను, మా డాడీని నా ప్రాణం ఇక చెప్పాలంటే. సో నాన్న వచ్చి ఇంక అట్లా పట్టుకోగానే ఇంకా స్పర్శకే నీకు ఎక్కడో ఉందని అనిపించింది కూడా, వెంటనే నాన్న 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 ఆ ప్రేమే మళ్ళీ ఇట్లా వెనక్కి లాక్కొచ్చేసింది అనమాట. మనము ఇట్లాంటి థాట్స్ రాకూడదని చెప్పేసి నిన్ను నువ్వే మళ్ళీ పుష్ చేసుకొని దాని నుంచి బయటకు రావడం జరిగిందా? చాలా ఫీల్డ్ లో కూడా చాలా దొక్కేసారు అక్క, నన్ను చాలా టైమ్స్ దొక్కేసారు. నేను ఒక సిరీస్ చేసినాక అది చాలా మస్తు వైరల్ అయిపోయింది సిరీస్. తర్వాత నుంచి అరే ఎక్కడ ఫేమస్ అయిపోతుందో ఈమెకు ఇంకా ఛాన్సెస్ మేము ఇస్తే అని చెప్పేసి ఛాన్స్ చేయడం మానేశారు. ఇప్పుడు పబ్లిక్ లోకి బాగా వెళ్ళి ఫేమ్ అది వస్తే వాళ్ళకి మంచిది, అంటే వాళ్ళకి పేరు వస్తుంది, నీకు కూడా వస్తుంది కదా, వాళ్ళు ఇవ్వకపోవడం ఏంటి? స్వార్థం అక్క,
స్వార్థం. ఇది బాగుంది అక్క స్వార్థము. అరే ఆమెకి ఇస్తే మాకేంది, ఆమె ఫేమస్ అయితే మాకేంది అంతే. వాళ్ళ పర్సనల్ గా మాట్లాడే విధాలు వేరే ఉంటాయి అక్క. ఎవరైనా బయట ఛాన్సెస్ కోసం పర్సనల్ గా మాట్లాడే విధాలు వేరే ఉంటాయి. అవి ఒక్కటి అవి మధ్యలో కొంచెం బాగా నడుస్తున్నాయి అక్క. ఇవాళ రేపు మొత్తం అట్లానే ఉంటున్నాయి.